హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్‌కే మోటివేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. వీడియో ఎండింగ్‌లోనే నెక్స్ట్ టైమ్ తీయబోయే వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. సో, మంచి కంటెంట్‌తో నేను ముందుకొస్తానని మీకు చెప్పాను. సో, నేను ఏదైతే చెప్పానో అదే విధంగా నేను మీ ముందు ఒక మంచి కంటెంట్‌తో ముందుకు రావడం జరిగింది. సో, ఈ ఈ టాపిక్ ఏదైతే నేనిప్పుడు చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఎవరు మిస్ అవ్వద్దు. స్కిప్ చేయొద్దు. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. ఖచ్చితంగా ఈ వీడియో చివరిలో మీ యొక్క మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా మారుతుంది. మీ యొక్క ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుందనే నేను ఆశిస్తున్నాను. దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు. ఇక వీడియోలోకెళ్దాం. వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్. దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ సబ్స్క్రిప్షనే నేను మరిన్ని మోటివేషన్ వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఇబ్బంది ఏం లేదు. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యకి నేను చెప్పాను కదా, జస్ట్ ఫైవ్ థింగ్స్ నేను చెప్తాను. ఆ 5 థింగ్స్ మనం మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనం రిచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది ఏందంటే మనకు జీతం పెరుగుతది. ఎవ్రీ ఇయర్ జీతం పెరుగుతది. జీతం పెరుగుతుంది గానీ నెలాఖరుకొచ్చేసరికి మన అకౌంట్‌లో కనీసం ఒక్క రూపాయి కూడా సేవ్ చేసే పరిస్థితి లేదు. సో, నువ్వు అనొచ్చు మాకొచ్చే జీతమే తక్కువ. తక్కువ జీతంలో ఇంకెక్కడ సేవ్ చేయాలని అని మీరు అనుకోవచ్చు. సేవ్ చేయొచ్చండి. మనకు తక్కువ జీతం వచ్చినా సేవ్ చేయడానికి స్కోప్ ఉంటది. ఇది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాది మిడిల్ క్లాస్ లైఫే కాబట్టి నేను గూడా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు గూడా తెలుసు. నేను వీడియో చేయడానికి గూడా కారణం నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో అయ్యే ప్రాబ్లమ్స్ గురించే నేను మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, దయచేసి వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. చూడండి. ఎండింగ్ వరకు చూడండి. దయచేసి ఎక్కడ మధ్యలోనే ఫార్వర్డ్ చేసి చూడొద్దు. ఒక ప్రాసెస్ ప్రకారం చూసినప్పుడే మనకు విషయం ఏంటో అర్థమవుతది. సో, దయచేసి ఇక వీడియోలోకెళ్దాం. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నటువంటి ఫస్ట్ మిస్టేక్ ఏందంటే జీతం పెరిగిన వెంటనే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఒక 25,000 సాలరీ వచ్చింది. అప్పుడు ఒక బైక్‌తో హ్యాండిల్ చేయగలను. సో, ఒక 50,000 సాలరీ వచ్చేటప్పుడు మనకి కారు కావాలనే ఆలోచన వస్తుంది. సో, ఇంతకుముందే 299 రీచార్జ్ చేపిస్తాం. తర్వాత వచ్చేసి 999 రీచార్జ్ చేయాల్సి అన్‌లిమిటెడ్. ఇంతకుముందు 2 నెలలకో, 3 నెలలకో ఒకసారి రూ. 25,000 సాలరీ వచ్చినప్పుడు ఒక 2 నెలలకో, 3 నెలలకో ఆహ్, ఎప్పుడో ఒకసారి హోటల్‌కెళ్తాం. కానీ రూ. 50,000 సాలరీ వచ్చేటప్పుడు ఎవ్రీ వీకెండ్ అని పెట్టుకొని ఎవ్రీ వీక్ మనం హోటల్‌కెళ్తున్నాం. సో, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇయన్నీ మిమ్మల్ని కించపరిచినట్టు కాదు. కొన్ని విషయాలు మనకి అవసరం లేని విషయాలకి మనం ఎక్కువ డబ్బు వృధా ఖర్చు చేస్తున్నామనే ఒక చిన్న ఆలోచనతోనే ఈ విషయాన్ని మీ ముందుంచదలుచుకున్నాను. దయచేసి లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకొక స్థాయి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా మన లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే రోజొస్తది. ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. మనకు జీతం పెరిగిన వెంటనే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలనుకుంటే అది పెద్ద తప్పు. సో, కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా అనవసరమైన వృధా ఖర్చులు పెట్టొద్దు. డబ్బు చాలా విలువైనది. ఈరోజు రూ. 1000 రేపు లక్షలు. ఒకప్పుడు వందలే ఇప్పుడు వేలు. సో, దయచేసి ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ ట్రాప్. ఈఎంఐ ట్రాప్ అంటే ఇప్పుడున్న మార్కెట్‌లో అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఈఎంఐల హడావుడి ఎక్కువైంది. ఈఎంఐల ప్రభావం ఎక్కువైంది. ఎక్కడ చూసినా ఈఎంఐ. వాళ్ళు కూడా మన సిట్యుయేషన్ చాలా అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇంతకుముందు ఒక 20,000 ఒక 1,00,000 ఐటెమ్ తీసుకొని ఒక 20,000, 30,000 కట్టి ఒక ఐటెమ్ ఇంటికి తెచ్చుకునే పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు. ఈఎంఐలు కంపెనీలు పెరిగేసరికి జీరో ఇన్వెస్ట్‌మెంట్ అంటున్నారు. అంటే జీరో డౌన్ పేమెంట్. జీరో డౌన్ పేమెంట్ అంటే మనం రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఐటెమ్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సో, ఇదొక పెద్ద ట్రాప్. మనకు తెలియకుండానే మనం చాలా డబ్బు వేస్ట్ చేస్తున్నాం. వృధా చేస్తున్నాం. అంత అవసరం ఇప్పుడు ఈఎంఐ అనేది ఓకే. అది అవసరం కోసం అయితే ఓకే. అనవసరమైన వాటి కోసం నువ్వు ఈఎంఐలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తది.
మీరు చూసుకుంటే ఒక్కొక్క ఇంట్లో అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లుంటదంటే బైక్ ఈఎంఐ ఉంటది. కారు ఈఎంఐ ఉంటది. కారు ఉంటే కారు ఈఎంఐ, బైక్ మొబైల్ ఈఎంఐ, ఫర్నిచర్, ఇంకేదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పర్సనల్ లోన్స్. సో ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ మీరు ఒకటి ఆలోచిస్తే నెలాఖరికి వచ్చేసరికి మన జీతంలో సగం ఈ ఈఎంఐలు లోన్లకే పోతున్నాయి. సో మనం ఇంకెక్కడ సేవ్ చేయగలుగుతాం? సో దయచేసి ఇది గమనించండి. ఎవరైనా సరే ఈఎంఐలు ఉంటే ఈ లోన్లు ఈఎంఐలు ఇలాంటివి ఏం పెట్టుకోమాకండి. ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి ఇక నుంచి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకెప్పుడు అలాంటివి పెట్టుకోవద్దు. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి వాటికి జోలికి వెళ్ళొద్దు. ఇలాంటి వాటి జోలికి వెళ్తే మనకు మెంటల్ టెన్షన్. నెలాఖరికి వచ్చేసరికి అమౌంట్ కట్టాలి, కట్టకపోతే ఏమంటారనే భయం. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. మళ్ళీ ఎవరైనా ఏదన్నా మాట అంటారేమో అని భయం ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా చచ్చినట్టు ఎవరి కింద పని చేయాల్సి వచ్చిన పరిస్థితి, వాడు తిట్టినా కొట్టినా పని చేయాల్సిన పరిస్థితులకు వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోవద్దు. దయచేసి ఈఎంఐ, మా లోన్లు ఇలాంటివి ఉన్నా బంద్ చేయండి. నెక్స్ట్ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు కొంతవరకు మంచిదే, కానీ దీన్ని అవసరం కోసం యూజ్ చేసుకుంటే ఓకే. సో అనవసరమైన కోరికల కోసం యూజ్ చేయొద్దు దీన్ని. ఇది యూజ్ చేసిన కాడ నుంచి ఇందులోనే అంటే కొంతమందికి క్రెడిట్ కార్డ్ అంటే తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. చాలా వరకు తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ క్రెడిట్ కార్డు వల్ల మనం మినిమం డ్యూ పే చేస్తూ ఉంటాం. సో అసలు పేమెంట్ అట్లే ఉండిపోతుంది. దాని మీద వడ్డీ మీద వడ్డీ వేసి చివరికి మనం ఒక 50,000 తీసుకుంటే ₹1,00,000 కట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లోనే మనం ఏం చేయాలో అర్థం కాదు. చివరికి ఆ కార్డే రిజెక్ట్ చేసుకొని ఎంతో మనం కట్టిన దానికంటే ఒక 20,000 30,000 అదనంగా పే చేసి కార్డు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. సో దయచేసి ఇది కూడా గమనించండి. అసలు నాకు తెలిసి ఈ క్రెడిట్ కార్డ్ అనేది అసలు అవసరం లేదు. ఒకవేళ ఉంటే ఓకే, రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళు అది వేరే విషయం. నాకు తెలిసిన అంటే నేను ఇచ్చే సజెషన్, క్రెడిట్ కార్డు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ అనేది అవసరం లేదు. ఇట్స్ మై సజెషన్ ఓన్లీ. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు అది ఉంచుకోవాలా తీసేయాలనేది అది మీ ఇష్టం. నేనైతే ఒకటి చెప్పగలుగుతా, అవసరం కోసం అయితే మంచిదే, కోరికల కోసం అయితే మంచిది కాదు. మనకు ఎందుకంటే క్రెడిట్ కార్డు ఉన్న కాడ నుంచి ఏదో ఒకటి షాపింగ్ చేయాలనిపిస్తుంది. క్రెడిట్ కార్డు మీద ఆఫర్స్ ఉంటాయి. సో అది అసలు ఆ కార్డే లేకపోతే మనకు ఆలోచన కూడా రాదు కదా. సో ఇది ఈ విధంగా ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. అంటే మనకు జీతం పెరిగినా పెరగకపోయినా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంటే మనకు జీతం పెరగవచ్చు, పెరగకపోవచ్చు. ఒక ఇయర్ పెరిగినా ఒక ఇయర్ పెరగకపోయినా ఖర్చులు మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా పెరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనుషులు చాలామంది అంటే మనకు శాలరీ తక్కువ వస్తుంది, కానీ ఖర్చు పెరుగుతుంది. ఇంతకుముందు ఉన్న ఖర్చుకి ఇప్పుడున్న ఖర్చుకి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఏ ఐటెం తీసుకోవాలన్నా కానీ ఇప్పుడున్న ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి ఒక 5 years తర్వాత చూస్తే దాని రేటు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మన శాలరీ తక్కువ ఉంటుంది, అక్కడ చూస్తేనే ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. సో ఇలాంటప్పుడే మనం ఎంత సేవ్ చేసినా మనీ అది సరిపోదు. సో దీనికోసం ఒక చిన్న టిక్ ఉంది. ఇలాంటప్పుడే మనం ఏం లేదు, జస్ట్ చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి ఎక్కడో ఒక దగ్గర. ఎందుకంటే టైం చాలా వాల్యుబుల్. మీరు ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అది లక్షల్లోకి వెళ్ళి ఉంటుంది. కొంతమందికి ఇది జరిగే ఉండొచ్చు. సో నేనైతే ఎక్కడ చేయలేదు కాబట్టి నాకు దాని గురించి అంత ఐడియా లేదు. సో ఇది కూడా ఒక కారణం, అంటే ఖర్చులు పెరగటం కూడా ఒక కారణం. మరి ఇలాంటి సిచ్యువేషన్ అధిగమించాలంటే మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడే, సేవింగ్స్ కూడా కాదు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడే దీన్ని ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నో బడ్జెట్. అంటే బడ్జెట్ అంటే మన నెలాఖరికి వచ్చే జీతాన్ని ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. అంటే బడ్జెట్ అంటే మనకు వచ్చే జీతాన్ని మనం ఎట్లా ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, దేనికోసం ఖర్చు పెడుతున్నాం, అసలు అది ఇంపార్టెంటా కాదా, మనం ఖర్చు చేసేది వృధా ఖర్చా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు అట్లా చేసినప్పుడు అంటే చాలామందికి ఐడియా ఉంటుంది, నా శాలరీ ఎంత, దీనికి ఎంత పోతే ఇది ఓకే. దీనికి తెలియకుండానే మనం చిన్న ఖర్చులు చేస్తూ ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర
ఖర్చు చేసినప్పుడు అలాంటి ఖర్చులు మొత్తం రాసుకోండి. రాసుకున్నప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు వచ్చే శాలరీ మీద, మీరు సంపాదించే ఆదాయం మీద మీకు ఒక ఐడియా అనేది ఏర్పడుతుంది. అందులో ఏదైతే వృధా ఖర్చు చేస్తున్నారో వాటిని మ్యాక్సిమం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఒక ఐడియా అండి. ఇది కూడా మీరు రేపటి నుంచే మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికోసం ఖర్చు పెడుతున్నారు ఒక పేపర్ మీద రాసుకొని నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అట్లా మీరు ఏదైతే వృధా ఖర్చులు ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసేసేయండి. అప్పుడు మీకు ఎందుకంటే మీకు ఇప్పుడు చిన్నగా అనిపించవచ్చు, ఒక నెల 2 నెలలు పెట్టే ఖర్చులు మీకు చిన్నగా, ఒక 1 ఇయర్ తర్వాత చాలా వరకు అయ్యే పెద్ద మొత్తంలో కనపడుతుంటాయి. సో దానికోసమే ఈ బడ్జెట్ అనేది మెయింటైన్ చేస్తే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చెప్పిందంతా ఒకటైతే ఈ ఒక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి మీద ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఇది అదేంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఎవరు చెప్పరు కానీ చాలామంది రిచ్ పర్సన్స్ దీనివల్లే చాలా వాళ్ళంత రిలాక్స్గా ఉంటారు. ఎమర్జెన్సీ ఫండ్ అంటే కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అంటే మనకు ఏదన్నా అత్యవసరం పరిస్థితి వచ్చినప్పుడు మనకి దగ్గర ఒక 1 రూపీ కూడా డబ్బులు లేని పరిస్థితిలో మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే ఎవరి దగ్గర ఒక దగ్గర అప్పు అడుగుతాం. ఆ అప్పు తెచ్చుకున్న దాని దగ్గర నుంచి మళ్ళీ వాడికి వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ కట్టలేక మళ్ళీ ఈఎంఐయో లోనో తీసుకొని వాడికి కట్టేసి నెల నెల మనం పే చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది అలాంటి సిచ్యువేషన్స్ రానియకుండా చేయడానికే ఈ ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్నే కనుక మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ట్రిక్స్ చెప్పరు మీకు. ఇది నేను కూడా రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఇదే. చాలామంది రిచ్ పర్సన్స్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ వల్లే చాలా వాళ్ళంతా రిలీఫ్గా ఉంటారు. వాళ్ళ సేవింగ్స్ ఒకటే, ఎమర్జెన్సీ ఫండ్ ఒకటే. సో ఈ రెండింటి వల్ల వాళ్ళు ఇంకా రిచ్గా కావడానికి వాళ్ళు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరు మీకు చెప్పరు. సో నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అత్యవసరం ఎమర్జెన్సీ టైంలో మనకి ఏదైనా సిచ్యువేషన్ వస్తుంది, మన ఇంట్లో వాళ్ళకి ఏదో పరిస్థితి బాగోదు, మరి ఏదన్నా సడన్గా మనం చేస్తున్న ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో ఏదో నష్టపోయో వ్యాపారం బంద్ చేయాల్సి వస్తుంది. ఉద్యోగం ప్రైవేట్ మనం చేసేదే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తాం, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనకి ఉద్యోగం పోవచ్చు, వ్యాపారం నష్టపోవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకుంటామో సో అది ఒక 1 మంత్ 2 మంత్స్ మనకు తెలియకుండానే మనల్ని రిలీఫ్ చేస్తుంటుంది. సో ఈ 1 మంత్ 2 మంత్స్లో మనం పికప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, మీకు ఏదో ఇబ్బంది అనిపించింది, మీరు వెంటనే బంద్ చేయొచ్చు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు ఆ సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది. ఈలోపు అది నడిపిస్తుంది. తర్వాత నువ్వు ఏదో ఒక ఉద్యోగం చూసుకొని రిలాక్స్గా హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి అత్యవసర నిధిని ఏర్పరచుకోలేకపోతే మనం చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితికి వస్తుంది. ఎన్నో అప్పులు పాలవుతారు, వడ్డీల మీద వడ్డీలు కడుతుంటారు. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏంటంటే నువ్వు స్టార్టింగ్ ఎప్పుడైతే నీకు ఫస్ట్ జీతం, ఫస్ట్ జాబ్, ఫస్ట్ ఉద్యోగం, ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ చేసావో ఆ రోజు నుంచే నిర్ణయించుకో, ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ కింద తీసి పక్కన పెట్టేసాయి. నీకు ఇప్పుడు నీకు రోజు అంటే నెల మొత్తంలో నీకు తక్కువగా అనిపించవచ్చు. సో నీకు ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఎవ్రీ మంత్ సేవ్ చేస్తున్నప్పుడు నీకు చాలా నీకు తెలియకుండానే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ మీకు క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు ఎన్ని చేసినా చేయకపోయినా నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఫస్ట్ మీకు ఎప్పుడైతే మీకు జీతం కానీ మీకు వచ్చే సంపాదనలో ఏదైనా సరే ముందుగా సేవింగ్స్ కోసం తీయండి. సేవింగ్స్ మీరు ఎవ్రీ మంత్ ఎంతో కొంత సేవ్ చేయాలనే ఆలోచన ఉంటే ఎవ్రీ మంత్ ముందు ఖర్చులు చేయొద్దు, ఖర్చు చేయడానికి ఆలోచించవద్దు, ముందు సేవింగ్ చేయండి. ముందు సేవింగ్ కోసం కొంత అమౌంట్ తీయండి, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ కోసం అమౌంట్ తీయాలి. ఎమర్జెన్సీ ఫండ్, సేవింగ్. సో ఈ రెండు మనం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసినప్పుడు
మనకి ఈ పేదరికం అనేది అసలు దగ్గరికి రాదు. ముందు భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది. నువ్వు రిచ్ అవ్వడానికి చాలా అవకాశాలుంటాయి. ఇక ఫైనల్‌గా నేను చెప్పేదేందంటే, నేను ఏదైతే చెప్పినో స్టార్టింగ్ నుంచి ఖర్చులు తగ్గించుకోమని, ఈఎంఐలు తగ్గించుకోమని, ఈ ఎమర్జెన్సీ ఫండ్‌కి పెట్టుకోమని, ఈ సేవింగ్స్ పెట్టుకోమని చెప్పాను. మీకు ఎంతో కొంత సేవ్ చేసిన అమౌంట్ ఉంటది కదా! ఆ సేవింగ్ కోసం తీసిన అమౌంట్‌ని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అది నీకు చిన్న మొత్తంలోనా, గోల్డ్‌లో చేస్తావా? లేకపోతే ల్యాండ్ మీద చేస్తావా? ఎట్లా చేస్తావో నీ ఇష్టం. కానీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల. సేవింగ్ చే సేవింగ్ చేస్తే సరిపోదు. ఆ సేవింగ్ అమౌంట్‌ని అట్లా ఉంచొద్దు. ఆ అమౌంట్‌ని మీరు ఇన్వెస్ట్ చేయండి ఎక్కడో ఒక దగ్గర. ఎమర్జెన్సీ ఫండ్ కోసం మనకి ఏదన్నా ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడతది. మనం సేవ్ చేసే అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉంటది. అది ఇప్పుడు ఈరోజు తాత్కాలికంగా నీకు అంత ఊరటనివ్వకపోవచ్చు. రేపు భవిష్యత్తులో కొన్ని కోట్లు సంపాదించి పెడతది. ఈరోజు చిన్న మొత్తాలే నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేసేది. రేపు లక్షల్లో, వేలల్లో, కోట్లల్లో ఉంటాయి అవి. సో, దయచేసి మీరు ఎమర్జెన్సీ ఫండు, సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ వీటి మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు రిచ్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానలు. నేను నెక్స్ట్ టైము ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నేను మీ ముందుకు రావాలనుకుంటున్నాను. అది నేను ఆ వీడియోలోని అది ఇంకా చాలా బాగుంటది. ఇప్పుడు ఫస్ట్ వీడియోకి, ఈ వీడియోకి మీకు నాకు తెలిసి మీరు వ్యూవర్స్ ఎంతో కొంత అబ్జర్వ్ చేసుంటారు. దయచేసి కామెంట్ చేయండి. అంటే నేను చెప్పే విధానం ఏదైనా బాగలేకపోయినా, లేకపోతే నా ప్రొనౌన్సియేషన్ నచ్చకపోయినా దయచేసి కామెంట్ చేయండి. అంటే నేను చెప్పే అంటే టాపిక్‌లో, కంటెంట్‌లో విషయం ఉన్నా లేకపోయినా దయచేసి అది గుడ్డా, బ్యాడ్ అనేది చూడొద్దు. దయచేసి కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను కూడా కొన్ని మార్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. అంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్‌లోనే నేను ఏదో మీ ముందుకి వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఆలోచన తీసుకొని నేను ఇట్లా చేస్తున్నానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే లైక్ చేయండి. మీకు షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోలో కలుద్దాం.